హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫోనెటిక్స్కి సంబంధించి కాన్సోనెంట్ సౌండ్స్, వాటి సింబల్స్, విత్ ఎగ్జాంపుల్స్తో మనం చూస్తాం. ఇక్కడ చూడండి, మనకి 24 కాన్సోనెంట్ సౌండ్స్ ఉన్నాయి. మనకి 21 కాన్సోనెంట్ లెటర్స్ ఉన్నాయి, కానీ 24 కాన్సోనెంట్ సౌండ్స్ ఉన్నాయి. ఈ కాన్సోనెంట్ సౌండ్స్లో మనం ఒకసారి ఈ సింబల్స్ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి విత్ ఎగ్జాంపుల్తో సహా. తర్వాత మనం ఒక వర్డ్ ఎలా ట్రాన్స్క్రైబ్ చేయాలి, ట్రాన్స్క్రిప్షన్ ఎలా రాయాలి, ఒక వర్డ్కి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఎలా రాయాలి ఒక వర్డ్కి అనేది మనం చూస్తాం. ఇక్కడ చూడండి, ఇది పా సౌండ్. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ద సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్, ఆల్ ద కాన్సనెంట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఆల్మోస్ట్ ద సేమ్ వే యాజ్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్. మన ఇండియన్ లాంగ్వేజెస్లో అంటే తెలుగు తీసుకున్నట్టయితే అక్కడ కాన్సనెంట్స్, అక్కడ హల్లులు ఏ విధంగా అయితే సౌండ్స్ ఇస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఖా ఉంది, ఖా సౌండ్ ఇస్తుంది. అలాగే గా ఉంది, గా సౌండ్ ఇస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా కాన్సోనెంట్స్ మ్యాక్సిమం ఆ లెటర్ ఏదైతే ఉందో ఆ సౌండే వేస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఇంగ్లీష్లో కూడా. కాన్సోనెంట్ విషయానికి వస్తే మిగిలిన రీజనల్ లాంగ్వేజ్తో పోల్చినప్పుడు అక్కడ కాన్సోనెంట్స్, ఇక్కడ కాన్సోనెంట్స్ ఆల్మోస్ట్ ఒకే రకమైన సౌండ్స్ ఇస్తాయి. ఇది 1 or 2 ఒక 3-4 కాన్సోనెంట్స్ తప్ప మిగిలిన కాన్సోనెంట్స్ కూడా అన్నీ కూడా అవే సౌండ్స్ ఇస్తాయి. మన తెలుగు లాంగ్వేజ్లో కాన్సోనెంట్స్ ఎలాంటి సౌండ్స్ ఇస్తాయో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అవే సౌండ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి కాన్సోనెంట్స్ ఇస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి, పా సౌండ్ ఉంది. ఈ పా సౌండ్, ఈ పా లెటరు పా సౌండ్ వేస్తుంది. ఇగో పా పెట్లో పా, అలాగే యాపిల్లో పా. అలాగే బా సౌండ్ కూడా బాగానే వేస్తుంది. ఇగో బా, ట్యాబ్, బ్యాట్. ఇగో టా సౌండ్ టు, మీట్. అలాగే డా సౌండ్ డూ, బ్యాడ్. ఖా సౌండ్ క్యాట్, అలాగే డక్. ఇక్కడ సీకే, ఇక్కడ జీ, గేటు, అగో. ఎమ్ మా సౌండ్, మీటు, జాము. నా సౌండ్ నవ్వు, ఎనీ. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఇది ఇంగ్ సౌండ్. ఇది కొద్దిగా డిఫరెంట్. ఈ ఇంగ్ సౌండ్ ఇంకో లాంగర్. ఇక్కడ రాయల్ చూస్తే లాంగర్, చూడండి లాంగర్, లాంగర్. అలాగే సింగ్ సా సౌండ్, ఇంగ్ సౌండ్, సింగ్, అంతే. అలాగే ఇక్కడ చూడండి, లా సౌండ్ లో, ఫాల్. చా సౌండ్ చిల్లు, ఫ్యూచర్. జా సౌండ్ ఇది జంప్, బ్రిడ్జ్. ఫా సౌండ్ ఆఫ్, రిఫర్. వా సౌండ్ వ్యాను, రివర్. థా సౌండ్ థింగ్, మిత్. దా సౌండ్ ఇది. ఈ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇది తా సౌండ్, ఇది దా సౌండ్. ఇదేమో జా సౌండ్, ఇది చా సౌండ్, ఇది ఇంగ్ సౌండ్. ఇక్కడ తా సౌండ్ థింగ్, మిత్. ఇది దా సౌండ్. ఇది ఎలా ఉంది, ఇగో దట్టు, బ్రదరు. ఇది సా సౌండ్, సో, కేసు. సా ఆల్మోస్ట్ తెలుగులో ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా సా లెటర్ సా సౌండ్ ఇస్తుంది. ఇక్కడ జా సౌండ్ లేజర్, రోజు. ఇక్కడ జా సౌండ్ ఉంది, ఇక్కడ కూడా జా సౌండ్ ఉంది. డిఫరెన్స్ ఏంటి అనేది తర్వాత చెప్తా. ఇది పలికే విధానంలో ఉంటుంది డిఫరెన్స్. ఇకపోతే ఇక్కడ చూడండి, ఇది షా సౌండ్. షా చూడండి, ష్యూర్, ష్యూర్. ఇది షా సౌండ్, ష్యూర్, అష్యూర్, డాష్. షా సౌండ్ అన్నమాట ఇది. అది చూడండి, ప్లెజా. ఇది షా సౌండ్, ఇది షా సౌండ్. ఇది కూడా ఆల్మోస్ట్ ఒకే రకంగా అనిపిస్తుంది, కానీ పలికే విధానంలో చాలా ప్రొడక్షన్లో ప్రొడ్యూస్ చేసే విధానంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవ్వండి, ప్లెజా, జా సౌండ్, జా. ఇదేమో ష్యూర్, ఇదేమో షా సౌండ్, ఇది జా సౌండ్. ప్లెజర్, గ్యారేజ్, ట్రెజర్, మెజర్. ఆ లెటర్స్లో వస్తుంది ఇది. ప్లెజర్, గ్యారేజ్, రేజ్. ఓకే, ఇక్కడ హా సౌండ్, హీ. అలాగే హెడ్. ఇది రా సౌండ్, రోము, కేరీ, వీల్. నెక్స్ట్ ఇది యా సౌండ్. యూలో యా ఉంది కదా, యా సౌండ్. ప్యూపిల్, ఇక్కడ యా సౌండ్ ఉంది. ప్యూపిల్, ఇక్కడ యా సౌండ్ ఉంది. అలాగే ఇది వా, బెల్లో, బిట్వీను. ఇట్లా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకే రకమైన పా సౌండ్, పా లెటర్ పా సౌండ్ వేస్తుంది. సా లెటర్ సా సౌండ్ వేస్తుంది. వా లెటర్ ఇక్కడ చూడండి, వా ఉంది ఇక్కడ. మళ్ళీ మనకి ఇక్కడ వా ఉంది, ఇక్కడ వా ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది, పలికే విధానంలో మాత్రమే డిఫరెన్స్ ఉంది. అది ఎలాగో చెప్తాను నేను. అలా ఇక్కడ జా సౌండ్, ఈ జా సౌండ్. ఇగో సా సౌండ్, జా సౌండ్. సా జా. ఇంకేమున్నాయి మనకి, వా, థా, ఇంకో థా, సా, జా, వా. ఓకే, ఈ 6 లెటర్స్ తప్ప మిగిలిన ఆల్మోస్ట్
మనకి చాలా ఈజీగా ఉండేటువంటి కాన్సనెంట్ సౌండ్స్ అన్నమాట. ఫ్రెండ్స్, మెయిన్ డిఫరెన్స్ కాన్సనెంట్స్కి సంబంధించినంత వరకు ఇక్కడ చూడండి, ఈ తా ద కాన్సనెంట్స్ సంబంధించిన ఎక్సెప్ట్ ఫ్యూ ఆల్ ద కాన్సనెంట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఆల్మోస్ట్ ప్రొడ్యూస్ ద సేమ్ వే యాజ్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇక్కడ చూడండి, థా అండ్ ద ఆర్ ప్రొడ్యూస్డ్ బై పుట్టింగ్ ద లోయర్ లిప్, పుట్టింగ్ ద టిప్ ఆఫ్ ద టంగ్ బిహైండ్ ద అప్పర్ టీత్ అండ్ అలవింగ్ దే టు కమ్ అవుట్ మేకింగ్ ఏ హిస్సింగ్ సౌండ్. ఈ రెండు పలికేటప్పుడు మనం ఈ టిప్పు మన యొక్క టంగ్ ఏదైతే ఉందో టంగ్ యొక్క టిప్పు అది ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా మన అప్పర్ టీత్ యొక్క బ్యాక్ సైడ్ టచ్ చేస్తుంది. అలా టచ్ చేసినప్పుడు కొద్దిగా హిస్సింగ్ సౌండ్ వస్తుంది. ఆ టైం అప్పుడు ఈ థా ద సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మీరు కావాలని ట్రై చేయొచ్చు. థా ద ఈ టిప్ ఆఫ్ ది టంగ్ ఏదైతే ఉందో ఈ నాలుగు యొక్క చివరి భాగం ఏదైతే స్టార్టింగ్ అది బ్యాక్ సైడ్ అప్పర్ టీత్ యొక్క బ్యాక్ సైడ్లో ఒక రిడ్జ్ లాంటి పొజిషన్ ఉంటుంది. అక్కడ టచ్ అవుద్ది. టచ్ అయ్యి ఒక హిస్సింగ్ సౌండ్ ప్రొడ్యూస్ అవుద్ది. ఆ సౌండ్స్లోంచి ఈ థా ద సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. Okay, tha and da are produced by putting the tip of the tongue behind the upper teeth and allowing it to come out, making a hissing sound. Okay, next wa. Where is wa? Wa is produced by putting the lower lip very close to the upper teeth and allowing it to come out. Wa అని పలికినప్పుడు ఈ లోయర్ లిప్ అప్పర్ టీత్కి టచ్ అవుద్ది, ఆల్మోస్ట్ టచ్ అవుద్ది. అప్పుడు కొద్దిగా ఎయిర్ బయటకు వస్తుంది. ఆ టైంలో ఈ వా అనే లెటర్ ప్రొడ్యూస్ అవుద్ది. వా మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. అలాగే మనకు ఇంకో వా ఉంది, ఇక్కడ కూడా డబ్ల్యూ ఇంకో వా ఉంది. దిస్ వా ఈజ్ ప్రొడ్యూస్డ్ బై రౌండింగ్ ద లిప్స్ ఫస్ట్ అండ్ దెన్ స్ప్రెడింగ్ ద లిప్స్ వైల్ ద సౌండ్ ఈజ్ మేడ్. ఓకే, సౌండ్ ఈ వాకి డిఫరెన్స్ ఏంటంటే ఈ వా పలికేటప్పుడు ఈ లోయర్ లిప్ అప్పర్ టీత్కి టచ్ అవుద్ది. అప్పుడు ఎయిర్ బయటికి ఫ్లో అవుతుంది, స్లోగా ఫ్లో అవుద్ది. ఫ్లో అయినప్పుడు ఈ వా ప్రొడ్యూస్ అవుద్ది. కానీ ఈ వా ప్రొడ్యూస్ చేయాలంటే రౌండింగ్ ద లిప్స్ ఫస్ట్, వీ ట్రై టు రౌండ్ ద లిప్స్ ఫస్ట్ అండ్ దెన్ స్ప్రెడింగ్ ద లిప్స్ వైల్ ద సౌండ్ ఈజ్ మేడ్. ఈ సౌండ్ వచ్చేటప్పుడు ఈ లిప్స్ ముందు రౌండింగ్ పొజిషన్లోకి వస్తాయి. ఆటోమేటిక్గా అవి ఎక్స్పాండ్ అవుతాయి, అంటే స్ప్రెడ్ అవుతాయి. రౌండింగ్ పొజిషన్లోకి వచ్చి స్ప్రెడ్ అవుతాయి లిప్స్. ఓకే, అప్పుడు ఎయిర్ బయటకు రావడం జరుగుతుంది. ఆ సమయంలో ఈ వా ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకొక డిఫరెన్స్ ఉంది, ఇక్కడ జా ఉంది, ఇక్కడ కూడా జా ఉంది. ఏది జా, ఇదొక జా, రెండు జాలు ఉన్నాయి మనకి. ఓకే, ఈ రెండు జాలో ఈ జా ప్రొడ్యూస్ చేసినప్పుడు జా ఈజ్ ప్రొడ్యూస్డ్ బై మేకింగ్ ఏ స్లిట్ బిట్వీన్ ద టిప్ ఆఫ్ ది టంగ్ అండ్ ఆల్వ్యులర్ రిడ్జ్. బై మేకింగ్ చూడండి, టిప్ ఆఫ్ ది టంగ్ అండ్ ఆల్వ్యులర్ రిడ్జ్. Jaw is produced by making a slit. Jaw is produced by making a slit between the tip of the tongue and alveolar ridge. ఓకే, అంటే టిప్ ఆఫ్ ది టంగ్ అంటే మన ఫ్రంట్ ఆఫ్ ది టంగ్. ఈ టంగ్ ఎక్కడ టచ్ అవుతుంది? మన ఆల్వియల్ రిడ్జ్. ఆల్వియల్ రిడ్జ్ అంటే ఫ్రంట్ టీత్ బ్యాక్ సైడ్ ఒక బ్రిడ్జ్ లైక్ షేప్ ఉంటుంది, దాన్ని టచ్ చేసినప్పుడు ఏం జరుగుద్ది? టచ్ చేసే ముందు ఒక చిన్న గ్యాప్ ఆల్వియల్ రిడ్జ్కి అలాగే మన టిప్ ఆఫ్ ది టంగ్ ఈ రెండింటికి మధ్య చిన్న గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లోంచి ఎయిర్ ఫ్లో అవుద్ది. అలాంటి సందర్భంలో ఈ జా ప్రొడ్యూస్ అవుతుంది. బట్ దిస్ జా ఈజ్ ప్రొడ్యూస్డ్ బై మేకింగ్ ఏ స్లిట్ బిట్వీన్ దిస్ జా ఈజ్ ప్రొడ్యూస్డ్ బై స్టాపింగ్ ద ఎయిర్ ఎట్ ద ఆల్వియల్ రిడ్జ్ విత్ ద టంగ్ అండ్ రిలీజింగ్ ఇట్. అంటే ఇది ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన టిప్ ఆఫ్ ది టంగ్ ఏం చేస్తుందంటే ఎయిర్ ఫ్లో ఆపేస్తుంది. ఎక్కడ మన యొక్క బ్యాక్ సైడ్ ఆఫ్ టీత్ ఏదైతే ఉందో అప్పర్ టీత్ యొక్క బ్యాక్ సైడ్ ఒక బ్రిడ్జ్ లైక్ షేప్ ఉంటుంది కదా, దాన్నే మనం ఆల్వియోలార్ రిడ్జ్ అంటాం. ఆ రిడ్జ్ని టచ్ చేసి కాసేపు ఒక కొన్ని సెకండ్స్ అక్కడ ఎయిర్ ఆపేస్తుంది. జా 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 ఇక్కడ చూడండి, ఈ జా పలికినప్పుడు మనకు ఆ డిఫరెన్స్ ఉండదు, ఫ్రీగా ఎయిర్ మూవ్ అవుద్ది. ఈ టిప్ ఆఫ్ ది టంగ్ ఆల్వియోలార్ రిడ్జ్ని టచ్ చేసి ఎయిర్ని ఫ్రీగా ఫ్లో చేస్తుంది, వదిలేస్తుంది. అప్పుడు ఈ జా పలుకుతాం మనం, జా. మన టిప్ ఆఫ్ ది టంగ్ ఆల్మోస్ట్ మన బ్యాక్ సైడ్ ఆఫ్ అప్పర్ టీత్ని టచ్ చేసి ఫ్రీగా ఎయిర్ని వదిలేస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఈ జా ఈ విషయానికి వచ్చేసరికి ఈ టిప్ ఆఫ్ ది టంగ్ ఏదైతే ఉందో అది ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ అప్పర్ టీత్ అంటే ఆల్వియోలార్ రిడ్జ్ అంటాం దాన్ని టచ్ చేసి ఎయిర్ని కాసేపు ఆపేసి మళ్ళీ వెంటనే రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఈ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాం, జా జా జా. కొన్ని సెకండ్స్ కొన్ని ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ ఏం చేస్తుందంటే ఇక్కడ మన టిప్పు ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ అప్పర్ టీత్ ఉన్నటువంటి ఆల్వియోలార్ రిడ్జ్ని టచ్ చేసి అక్కడ ఎయిర్ని కాసేపు అలా ఆపుద్ది, మళ్ళీ వెంటనే రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఈ జా ప్రొడ్యూస్ అవుతుంది. డిఫరెన్స్ అది, వీటికి మధ్య ఈ ప్రొడక్షన్లో ఉన్న డిఫరెన్స్ అది.
ఇది మొత్తం ఓవరాల్గా కాన్సనెంట్స్ సంబంధించినటువంటి ముఖ్య సమాచారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ సో మచ్.